యుఎస్లో ఎంఎస్సి చేసి జాబ్ ఇంటర్వ్యూకు అటెండ్ అవుతున్న ఒక స్టూడెంట్ ఫోన్ చేసి అన్నయ్య నాకు స్టడీ టిప్స్ కావాలి అని అడిగాడు. సో అప్పటి వరకు నాకు తెలియదు ఆయన ఎంఎస్సి చేసాడు, అది యుఎస్లో ఉన్నాడని. సో నేను జనరల్ అడిగేలాగానే ఏం చదువుతున్నావు అని అడిగాను. ఎంఎస్సి చేశాను, యుఎస్లో ఉన్నాను అంటే నేను షాక్ అని. ఇప్పుడు ఎందుకురా బాబు నీకు స్టడీ టిప్స్, ఏం చేసుకుంటావు ఇప్పుడు స్టడీ టిప్స్ అని అడిగాను. ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలన్నయ్య, ఇంటర్వ్యూకి వెళ్తున్నా కానీ అక్కడ అన్నీ గుర్తు రావడం లేదు, మర్చిపోతున్నా, సో నాకు స్టడీ టిప్స్ కావాలి అని అడిగాడు. ఓకే, మరి పర్సంటేజ్ ఎంత వచ్చింది, స్కూలు కాలేజు ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఎలా ఎంత వచ్చింది అని అడిగితే 95% వచ్చిందన్నయ్య అని అడిగాడు. మరి 95% వచ్చినాక నీకెందుకు స్టడీ టిప్స్, ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూలు ఎందుకు మర్చిపోతున్నావు అంటే, ఏమన్నయ్య తెలుస్తలేదు, ఒకసారి సజెషన్ ఇవ్వండి చెప్పండి అంటే, నేను అన్నాను నాకైతే 1.5 hour టైం కావాలి, నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని సింపుల్గా అయితే నేను చెప్పను, నాకు మినిమం 1.5 hour టైము, అది కూడా వీడియో కాల్ చేస్తేనే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అని చెప్పాను. సరే అన్నాడు. ఒక నైట్ ఫోన్ చేస్తే వీడియో కాల్ చేసాం, వాట్సాప్ వీడియో కాల్ చేస్తే నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఈ సిస్టమ్ ఆఫ్ స్టడీ అంటే ఏంటి, ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, వీటిని ఎలా అవాయిడ్ చేయాలి అని ఎక్స్ప్లెనేషన్ చేశాను. అతను అన్న లాస్ట్ మొత్తం విన్న తర్వాతకి అతను అన్నది ఒకటే ఒక మాట, ఈ సిస్టమ్ ఆఫ్ స్టడీని స్కూల్స్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయరన్నాయా, అక్కడ ఎందుకు నేర్పించరు, అక్కడ నేర్పించి ఉంటే నేను ఈ 95% తెచ్చుకోవడానికి ఇంత స్ట్రగుల్ అయ్యేవాడిని కాదు కదా. మా పేరెంట్స్ ప్రెజర్ వల్ల, మా టీచర్స్ ప్రెజర్ వల్ల నా బాల్యానంతా కూలిపోయి మార్క్స్ కావాలి, బాగా చదవాలి అనేసి ఫోర్స్ చేస్తే బట్టి ఏదో చేసి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు చదువు అంటే విరక్తి కలిగేలాగా అనిపించింది, కానీ మా పేరెంట్స్ నీకు భయపడి చదవలేక, వాళ్ళతో ఏమనలేక అదే పద్ధతిలో చదివి ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తుంటే అసలు నాకు ఏమీ గుర్తు రావడం లేదు, ఏదైనా చెప్పాలనో రావడం లేదు. దయచేసి మీరు ఈ సిస్టమ్ ఆఫ్ స్టడీని స్కూల్స్లో నేర్పించండి అని అడిగాడు. కానీ నేను చాలా స్కూల్స్ ట్రై చేస్తున్నా, ప్రిన్సిపల్స్ అపాయింట్మెంటే ఇస్తలేరు, ఇంకేం నేర్పించాలి, చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.